సెప్టెంబర్ 10న రష్యా ఉక్రెయిన్పై భారీ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 415 డ్రోన్లు, 42 మిసైళ్లను ఉపయోగించింది. అయితే ఈ దాడిలో భాగంగా రష్యన్ డ్రోన్లు పోలిష్ ఎయిర్ స్పేస్ను ఉల్లంఘించాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా ఈ ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ డ్రోన్లను అగ్రెషన్ల యాక్ట్గా వర్ణించి F-16 ఫైటర్ జెట్లు, నాటో మిత్రదేశాలు, డచ్ F-35లు, జర్మన్ ప్యాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, ఇటాలియన్ AWACS సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లతో కలిసి ఈ డ్రోన్లను పోలాండ్ నేలకూల్చింది. పోలిష్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ ఈ ఉల్లంఘనను వరల్డ్ వార్ II తర్వాత ఓపెన్ కాన్ఫ్లిక్టుకు అతి సమీపంగా ఉందని, కానీ యుద్ధం దాటిపోతుందని భావించడానికి కారణం లేదన్నారు. పోలిష్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీ ఈ డ్రోన్లు అన్ప్రెసిడెంటెడ్ అటాక్ అని, నాటో EUపై చేసిన దాడి అని పేర్కొన్నారు. ఈ ఘటనలు టెరిటరీపై టార్గెట్ చేయబడలేదని, అవి 700 కిలోమీటర్ల రేంజ్తో ఉక్రెయిన్పై మాత్రం ఉపయోగించినట్లు రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. డ్రోన్లు కోర్స్ తప్పి పోలిష్ ఎయిర్ స్పేస్లోకి వచ్చాయని, అవి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వల్ల దారి తప్పాయని బెలారస్ డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. ఈ ఘటనకు కొన్ని గంటల తర్వాత బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ జాన్ హీలీ లండన్లోని డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో ప్రాజెక్ట్ ఆక్టోపస్ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు బ్రిటన్, ఉక్రెయిన్ మధ్య టెక్నాలజీ షేరింగ్ అగ్రిమెంట్లో భాగంగా వచ్చింది. ఇందులో ఉక్రెయిన్ డిజైన్ చేసిన అధునాతన ఇంటర్సెప్టర్ డ్రోన్లను బ్రిటన్లో మాస్ ప్రొడక్షన్లో తయారు చేసి ఉక్రెయిన్కు సరఫరా చేయనున్నారు. ఈ డ్రోన్లు రష్యా షాహెద్ డ్రోన్ల కంటే 10% ధరకే అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి నెల నుంచే వేల సంఖ్యలో వీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు బ్రిటన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో 200 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. ఈ డీల్ యూకే ఇండస్ట్రీకి అన్ప్రెసిడెంటెడ్ యాక్సెస్ ఇస్తుందని, ఉక్రెయిన్కు పుతిన్ దాడులకు వ్యతిరేకంగా మద్దతు ఇస్తుందని, డిఫెన్స్ను గ్రోత్ ఇంజన్గా మార్చుతుందని హీలీ అన్నారు. ఈ డ్రోన్లు ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే పరీక్షించబడి రష్యా షాహెద్ డ్రోన్లను సమర్థవంతంగా కింద పడేస్తున్నాయి. దీని ధర కూడా తక్కువగా ఉండడం వల్ల మాస్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. బ్రిటన్, ఉక్రెయిన్ మధ్య గతంలో టెక్నాలజీ షేరింగ్ అగ్రిమెంట్ జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఉక్రెయిన్ డిజైన్ చేసిన ఈ డ్రోన్లను బ్రిటన్ సైంటిస్టులు అభివృద్ధి చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఇవి బ్రిటన్లో తయారు చేసిన తర్వాత ఉక్రెయిన్కు సరఫరా చేస్తారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడులు రష్యా యుద్ధ యంత్రాంగాన్ని బలహీనపరిచాయి. బ్రిటన్ ఇప్పటికే ఉక్రెయిన్కు 350 మిలియన్ యూరోల విలువైన డ్రోన్లను సప్లై చేసింది. 2025లో 1,00,000 డ్రోన్లు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రష్యా డ్రోన్లు పోలిష్ ఎయిర్ స్పేస్లోకి రావడంతో వాటిని కూల్చివేశారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా నాటో దేశం రష్యన్ ఆస్తులపై కాల్పులు జరిపినట్లయింది. మొత్తంగా ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ దాడితో పోలాండ్ ఎయిర్ స్పేస్ ఉల్లంఘన చోటు చేసుకుంది. ఈ ఘటనలు యూరోప్లో రష్యా, నాటో మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ శాంతి, భద్రతపై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది.